ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ కూడి చేరి వచ్చిన మనందరం కూడా ఈ రోజున క్షేమంగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినటానికి ఆసక్తి కలిగినటువంటి వారంగా ఉండడానికి ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. కారణం ఏమిటంటే, ఎక్కడ చూసిన అల్లరులు, ఎక్కడ చూసిన గొడవలు, ఎక్కడ చూసిన మరణాలు, ఎక్కడ చూసిన అనేకమైన ఉపద్రవాలు, ఎక్కడ చూసిన భూకంపాలు, ఎందుకాదు మొన్నే అనేక దిక్కులు అనేక విధములుగా జరుగుతూ ఉన్నాయి. కేవలము మనము ఈ విధముగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము అంటే నా బట్టి కాదు అని అర్థం చేసుకుంటూ, కేవలం మన కొరకే కలువ శిలువలో కాల్చినటువంటి యేసయ్య యొక్క రక్తం మూలంగా మనము ఇలాగ జీవిస్తూ ఉన్నామన్న సత్యాన్ని గ్రహించాలి. అంతలో కనిపించి అంతలో మాయమైపోతుండే మన జీవితాలను అంత్యకాలంలో ఆయన ప్రేమ అందరిలో చల్లారిపోతుందని వాక్యము అనాది కాలంలో పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. కానీ వాక్యం వింటున్న మన జీవితాల్లో ఆ ప్రేమ చల్లారిపోకూడదు. వాక్యంలో ఉంటున్న యొక్క ప్రేమ దినదినము కూడా మనలో పువ్వు వికసిస్తున్నట్లుగానే మనలో ఉన్న ప్రేమ యేసయ్య మాటలను బట్టి వికసించాలి. కానీ దిగజారిపోతూ ఉన్నాము, మనలో ఉన్న ప్రేమ చల్లారిపోతూ ఉంది. ఒకరంటే అసూయ, ఒకరంటే ద్వేషము, ఒకరంటే ఈర్ష్య, ఇలాంటి భావాలతో మనం ఉంటున్నాం. అవేమీ కాకుండా యేసయ్య మనకు అనుగ్రహించినటువంటి దేవుని మహాకృపను బట్టి, ఆయన విలువైన శిలువ రక్తమును బట్టి మనందరము కూడా యేసయ్యలో ఒక కుటుంబముగా, ఒక సహవాసముగా ఉన్నాము కనుక ఒకటి మనం గ్రహించాలి. అదేమిటంటే, ఈ కడవరి దినాల్లో నా విశ్వాస పరిమాణమును నేను కాపాడుకుంటాను. వ్యక్తిగతంగా అందరి యొక్క మాట అది. నా యొక్క విశ్వాస పరిమాణము ఎంత ఉంది దేవునిలో, దానిని నేను కాపాడుకుంటూ నేను వెళ్ళాలి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఒకవేళ అనుకోని గడియలో, అనుకోని రీతిలో, అనుకోని దినమున ఈ రోజున ఈ సమయంలో యేసయ్య రాకడ వచ్చేసిన స్పాట్లో మనం ఆయనతో కూడా వెళ్ళిపోవాలి. అలాంటి పరిస్థితి మనలో ఉండాలి. ఇప్పుడు ఈ క్షణంలోనే ఉండిపోవాలంటే, ఈ క్షణంలో ఆయనతో వెళ్ళిపోవాలంటే అలా మనం సిద్ధపడి ఉండాలి. అలాగే సిద్ధపాటు లేకపోతేనే ఆయనతో కూడా మనం అసలుకి మన జీవితం అంతా యేసయ్య సన్నిధిలోకి వచ్చి దేవుని మాటలు విని దేనికి అంటే ఆయనతో కూడా వెళ్ళడానికి కదా, ఆయన ఉన్న చోట్ల మనం ఉండడానికి కదా, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కదా, ఆ పరలోక రాజ్యంలో నిత్య ఆనందాన్ని పొందుకోవడానికి కదా. అలాగే మన జీవితాలు ఇప్పుడే సిద్ధపరచుకోవాలి. ఒకవేళ సిద్ధపరచుకోకపోతే ఈ సమయం మరొకసారి దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. నిజంగా ఈ రోజున ఈ దినము ఇలాగ చూడలేక ఎంతో మంది గనులైన వారు దాటిపోయారు. కానీ కేవలము యేసయ్య నామములో జీవిస్తున్న మనకి ఇటు గొప్ప ఆదికి దేవుడు ఇచ్చాడు. నేనైతే ప్రతి క్షణము కూడా ఇలాగే ఆలోచన చేస్తూ ఉన్నాను. ఎక్కడ చూసినా టీవీలో మరణాలే, భూకంపాలే. మన ప్రాంతానికి అలాంటి పరిస్థితులు రాలేదు అంటే ఎక్కడో ఎవరో యేసయ్య నామములో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అందుకే ఈ ప్రాంతాలకు రాలేదు, అట్టి సంభవము సంభవించలేదు. ఆ విషయాన్ని గ్రహించి ఉన్న విశ్వాసము దిగజారిపోకుండానట్లు ఉన్న నమ్మకాన్ని గట్టిగా పట్టుకొని ఆయన దగ్గర ఉంచిన జీవ కిరీటం పొందడానికి ఇష్టపడగలిగితే మంచిదని మీకు ఒక చిన్న మనవిగా ఈ మాటలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు కలిగిన వాళ్ళంతా కూడా హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్య భాగంలోకి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, దీనిని 1 కొరింథీయులకు రాసిన పత్రిక అనొచ్చును, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అని అనొచ్చును. అర్థమవుతుంది కదండి.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అని అనొచ్చును, లేదా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అని అనొచ్చును. ఓకే, రైట్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి 13 వరకు చదువుగా మనందరం కూడా విన్నాము. వినినటువంటి దాంట్లో నుంచి జాగ్రత్తగా మన వాక్య సందేశంలోకి వెళ్తూ ఉన్నాం కనుక అందులో ఉండే దేవుని యొక్క మాటలను ధ్యానం ద్వారా మనం తెలుసుకోవడానికి ఇష్టపడతాం. దానికంటే ముందుగా నాకు ఒక అలవాటు ఉంది. అదేమిటంటే గత వారంలో చెప్పినటువంటిది ఎవరికైనా గుర్తుందా అనేటువంటిది నాకు ఒక అలవాటు. అది అంటే వాడుక. అదే అలవాటు వాడుక మీకు కూడా ఉండాలి. గత వారంలో ఏమి నేర్చుకుంది ఎవరికైనా గుర్తుందా? పాశ్రామ్ గారిని పక్కన పెట్టేసాం అనుకోండి, ఎవరు చెప్పాలి? పాశ్రామ్ గారిని పక్కన పెట్టేశారు అనుకోండి, ఎవరు చెప్పాలి? కూర్చొని మీరే కదా. నేను అడుగుతుంది ఏంటంటే, ఒక ఆధ్యాత్మికంగా ఒక బిడ్డ ఎదుగుతూ ఉంది అనటానికి ఇదేనండి. అడిగిన దానికి ప్రత్యుత్తరం మీరు కావాలి. ఉత్తర ప్రత్యుత్తరాలు అనుకుంటున్నాం కదా. అసలుకి ఇలా అడిగినందుకు మీరు సంతోషించాలి. అడగకపోతే మొండి తీరిపోతారు, వాత వేయబడిన వారు అయిపోతారు. అడగకపోతే మీలో చెరణ ఉండదు. అడగకపోతే ఏదో వస్తున్నా ఏదో వింటున్నా వెళ్ళిపోతున్నావు అని అనుకుంటారు. అడగడమే మీకు శ్రేయస్సు. అంటే దానిని గుర్తు చేయటం అనేటువంటిది చాలా గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి మీరు. నాకున్న అలవాటు ఏంటంటే, ఎక్కడైనా సరే గత వారంలో చెప్పినటువంటి దాన్ని ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాల్సిన ఆవశ్యకత ఎంతైనా సరే ఉంది. సరే, మంచిది. మరొకసారి ఇప్పుడు చేద్దాం. గత వారంలో ఏం నేర్చుకున్నామండి? ఇప్పటికే నోరుతారా? నోరు లేపాలి మీరు. అందుకే దేవుడు మనకి ఇచ్చాడు నోరు. గమనించండి, అన్ని రెండే ఇచ్చాడు దేవుడు. ఇంకెళ్ళలేదు వాక్యంలోకి. శరీరంలో అన్ని రెండే ఇచ్చాడు. 2 కన్నాలు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. కానీ ఒకటే మాటలు ఆడడానికి ఒకటే ఇచ్చాడు దేవుడు కదండి. ఏంటిది? అందుకే నేను నోరు లేపాలి. అన్నీ రెండే ఇచ్చాడు, కానీ మాట్లాడడానికి మాత్రం ఒకటి ఇచ్చాడు. అందుకే అడిగినప్పుడు మీరు ఏం చేయాలి? చెప్పాలి, మానేయకూడదు. ఒక్కసారి మరొకసారి నేను నోరు లేపుతారా? గత వారంలో ఏం చెప్పుకున్నామండి? చెప్పాలి గట్టిగా. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. గట్టి చెప్పండి. అయ్యయ్యో, మోయాబు గత వారంలో చెప్పుకున్నా. ఓకే, రైట్, మంచిది. ఈ సమయంలో చదువుబడిన వాక్య భాగంలో నుంచి సహవాసము లేదా స్నేహము లేదా సాంగత్యము. ఇప్పుడు సహవాసము లేదా స్నేహము లేదా సాంగత్యము అనేటువంటి మూడు కూడా సమానమైనటువంటి పదాలు. ఈ 3 కూడా సమానమైనటువంటి పదాలే. అయితే ఈ 3 మొదటి మాట సహవాసము. ఈ సహవాసం అనేటువంటిది దేనితో సమానంగా పోల్చవచ్చునని చూసుకుంటే, ఇచ్చుట తీసుకునుట అనేటువంటి దానికి సమానంగా పోల్చవచ్చును. ఎవరికి ఇస్తారో ఎవరు తీసుకుంటారు. ఒక మనిషి దగ్గర ఒక మనిషికి స్నేహము కానీ, బంధము కానీ, సహవాసం కానీ, సాంగత్యం కానీ ఏర్పరచబడినప్పుడు అవతల వ్యక్తికి ఇచ్చినప్పుడు ఈ వ్యక్తి తీసుకుంటాడు, ఆ వ్యక్తి ఇస్తాడు. వారిద్దరి మధ్య ఒకటే ఉంది. అదేమిటంటే ఒక బంధము, అంటే సహవాసము. అలాగే దేవుని దగ్గర మనకి కూడా ఒక సహవాసము ఉంది. ఆ సహవాసము ఏమిటంటే దేవునితో మనతో కూడా దేవునికి, అంటే ఒక బంధము. ఈ బంధం అనేటువంటిది ఒక సహవాసం మూలంగా మనం గ్రహించగలిగితే, ఈ సహవాసం అనేది ఒక మనిషి పట్ల మరొక మనిషి, ఒక కుటుంబం పట్ల మరొక కుటుంబము,
ఒక సంఘం పట్ల మరొక సంఘము, ఒక దేశం పట్ల మరొక దేశము, లేదా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సహవాసం అనేటువంటిది ఎలా ఉండాలి, ఎవరితో ఉండాలి, ఎందుకు సహవాసం ఉండాలి, ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే సమాధానం పరిశుద్ధ గ్రంథంలో వచ్చి తేట తెల్లగా అనేకమైనటువంటి మనకు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళితే ఈ సహవాసం అనేటువంటిది మొట్టమొదటిగా దేవాది దేవుడు యేసుతో సహవాసము చేయాలి అనేటువంటి మాట మనం గ్రహించాలి. రెండవది చూస్తే స్నేహము, ఎవరితో? చదువుకుండేటువంటి వారు ఉన్నారు, ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వారు ఉన్నారు, లేదా పనులకు వెళ్ళి ఉండేటువంటి వారు ఉన్నారు, లేదా అనేకమైన పనులు చేస్తూ ఉండేవారు ఉన్నారు. వారితో కూడా ఒక మనిషి వారితో స్నేహం చేసేటప్పుడు వారితో ఉండే స్నేహము ఎలాంటిది అనేది చూసుకోగలం. అలాగే సాంగత్యము, ఎవరితో ఎలాగ సాంగత్యం చేయాలి, అసలు సాంగత్యం అనేటువంటిది ఎలాంటిది అన్న ప్రశ్న వేసుకోగలిగితే దేవాది దేవుని యొక్క నామములో సాంగత్యం అనేటువంటిది మంచి వారితో చేయాలా, చెడ్డ వారితో చేయాలా, ఇలాంటివన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో తేటగా కనబడుతూ ఉన్నాయి. ఈ తేటగా కనబడుతూ ఉండేటప్పుడు మొదటి మాట, 3 మాటలు చెప్పాను మీకు. 1 సహవాసము, 2 స్నేహము, 3 సాంగత్యం. ఈ మూడింటిలో 3 మాటలు చెప్పేసి పరిశుద్ధ గ్రంథాన్ని నేను మూసేస్తాను సార్, నా మెసేజ్ ఆపేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఈ సహవాసం అనేటువంటిది ఎవరితో ఎవరు చేయాలి, ఎలా చేయాలి, దానికంటే ముందుగా ఒకసారి వాక్యంలోకి వెళ్తారు. రిఫరెన్స్ చూద్దాం. సామెతల గ్రంథము 15:31. సామెతల గ్రంథం 15:31. అమ్మా, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువాడు దానితో దానిలో దానిలో ఎవరి సహవాసం ఉంటుందండి? జ్ఞానం. అది అలాగ ఉంచండి. రెండవది చూస్తే 28:7, అందులోనే 28:7, ఉపదేశమును అంగీకరించువాడు. ఉపదేశం అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. తుంటరుల యొక్క సహవాసము చేయవాడు. మంచిది. ఈ 2 వచనాలు ఇప్పుడు చదివిన మొదటి మాట, ఇప్పుడు 2వ వచనం కూడా మీకు ఏమైనా దగ్గర సంబంధం ఉందా, లేకపోతే లేదా, లేకపోతే తేడా ఉందా, ఏం కనబడుతుందండి? మీ నోటి నుంచి వినిన తర్వాత మెసేజ్లోకి వెళ్ళిపోతాను. మొదటి చదివిన మాట, ఈ రెండోసారి చదివిన మాట, ఈ రెండింటిలో తేడా ఏమైనా కనబడుతుందా, లేకపోతే ఈ 2 ఒకటేనా, లేదా ఒకటి కాదా? మీరు అంత త్వరగా చెప్పేస్తే అంత త్వరగా వెళ్ళిపోతాను నేను. లేదా మీకు మ్యాథ్ ఇదే. నాకైతే తెలియదు. మరి ఈ 2 ఒకటేనా, లేదా ఒకటి కాదా, లేదా తేడాలు ఉన్నాయా, లేవా? మీరు ఎంత ఆలస్యం చేస్తే అంత ఆలస్యం అయిపోద్ది ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేనే చెప్పేస్తాను. ఇలా చెప్తే టైం అయిపోద్ది కదా చూసేసరికి. మొదటి చదివినటువంటి దాంట్లో జ్ఞానుల యొక్క సహవాసము కనబడుతూ ఉంది. 2వ దాంట్లో తుంటరుల యొక్క సహవాసము కనబడుతూ ఉంది. అంటే 2 ఒకటే, ఒకటి కాదా? కాదు కదా. ఇక్కడ ఉన్నాం కదా అందరూ వెళ్ళి. హల్లెలూయా. ఒక మనిషి జ్ఞానమును పొందుకోవాలి, జ్ఞానయుక్తముగా నడుచుకోవాలి, సమయోచితమైన జ్ఞానం పొందుకొని ఆ విధంగా నా జీవితాన్ని దేవునికి కనపరుచుకోవాలి, దేవుని యొక్క ఉపదేశాన్ని నేను అంగీకరించాలి అనేటువంటి వాడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కేవలము జ్ఞానానికి సంబంధించినటువంటి బోధన వాడు సరిగ్గా ఆలకిస్తాడు. సరైన రీతిలో ఆలకించి ఆ యొక్క వాక్యాన్ని చేపట్టి మనసులో దాచుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. రెండవది 28:7 దేవుని యొక్క ఉపదేశము వినినటువంటి వాడు, అంగీకరించినటువంటి వాడు,
తొంటరులైన వారితో సహవాసం చేయడు. మరి ఎవరితో చేస్తాడో? జ్ఞానులతో చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వినలేని వాడు, దాచుకోలేని వాడు, వాక్యాన్ని అంగీకరించలేని వాడు ఎవరితో సహవాసం చేస్తాడంటే తొంటరులతో. అసలు తొంటరు అంటే ఎవడు? ఇంటి మీదకి రాయేసరి దీపం పడుతాడు అంటారు చూడండి. ఓకే, ఈ రెండింటి తేడా తెలిసిపోయింది. మానవుని యొక్క జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని యొక్క మాటలను బట్టి చూస్తే ఈ సహవాసం అనేటువంటి ఒక మనిషి మరొక మనిషితో సహవాసం చేసేటప్పుడు ఆ సహవాసం దేవుని యొక్క నామములో అయితేనేమి, ఈ లోక సంబంధమైన రీతిలో అయితేనేమి, మానవుడు తెలుసుకోవాల్సింది, గ్రహించవలసింది దేనితో అంటే దేవుని యొక్క వాక్యంతో. ఒకసారి వాక్యం చూద్దాం. అపోస్తలుల కార్యములు 2:42. చదువుతండి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును చదువుతండి. మంచిదే. అపోస్తలుల కార్యములో 2:42 చూస్తూ ఉన్నట్లయితే వీరు అనగా దేవుని నమ్మిన ప్రజలు, దేవునిలో ఉండేటువంటి ప్రజలు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు, దేవునిలో రక్షణ పొందిన వారు ఎందులో ఎదుగుతూ ఉన్నారు, ఎందులో సహవాసం చేస్తూ ఉన్నారు, ఎందుకు జీవిస్తున్నారు అనేటువంటి మాట చూస్తే వీరు ఏ బోధ యందును? అపోస్తలుల బోధ యందును. మీకు ఒక ప్రశ్న, మీకు తెలుసును. అపోస్తలుడు అనగా అర్థం ఏంటి? వెరీ గుడ్. ఎంత నిమిత్తము? అపోస్తలులు అనగా పంపబడిన వారు. థ్యాంక్ యూ. పంపబడిన వారు. దేని నిమిత్తము అంటే కేవలం సువార్త, పరిశుద్ధమైన దేవుని యొక్క మాటలు చాటించడం వలన, పరిశుద్ధమైన మాటలు అనేక మందికి తెలియపరచడం వలన, పరిశుద్ధమైన వాక్యము అనేక మందికి తెలియపరిచి దేవుని ద్వారా నేర్చుకున్న వాటిని అనేక మంది వింటూ ఉండగా అపోస్తలులు చేస్తూ ఉండే బోధ వారు వింటున్నారు. దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి దేవుని యొక్క శిష్యులైన వారు లేదా ప్రజలైనటువంటి వారు, అపోస్తలులు పంపబడినటువంటి వారు దేవుని మాటలు బోధిస్తూ ఉంటూ ఉండగా అందరూ వింటున్నారు. విన్న తరువాత ఒక సహవాసములో వారు ఉన్నారట. అదే సహవాసము దేవుని అక్కడ ఉంది. వీరు అపోస్తలుల బోధ యందును, రెండవది సహవాసమందును. ఒక మనిషి దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, ఒక మనిషి మరొక మనిషితో సహవాసం చేస్తూ ఉండేటప్పుడు రక్షణ పొందుతున్న వారు, రక్షణలో కొనసాగుతూ ఉండేటువంటి వారు దేవుని యొక్క సహవాసమును బట్టి ఇంటింట వెళుతూ, ఇంటింట రొట్టి విరుచుచు దేవునితో కూడా, వీరితో కూడా దేవుడు కలిసి ఉండి సహవాసంలో కలిగిన వారుగా పాల్పొంపుల పొందుతూ దేవుని యొక్క సువార్తమైన వాక్యానికి లోపడుతున్నారు. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టి విరిచి యందును ఇంటింటికి వెళ్ళి, ఇంటింటికి వెళ్తున్నారు వీళ్ళు. ఇంటింటికి వెళ్ళి ఏం చెప్తున్నారు వీళ్ళు? ఇంటింటికి వెళ్ళి ఏం చెప్తున్నారు? పరిశుద్ధమైన మాటలు చెబుతూ, పరిశుద్ధమైన రొట్టి విరుచుచు, పరిశుద్ధమైన సహవాసం చేస్తూ దేవునితో వీరు ఏకమైపోయారు. కానీ మనం ఏం చేస్తాం? ఒక ఇంటికి క్షేమ సమాచారం విషయమే వెళ్ళాం అనుకోండి, గంట సిట్టింగ్ వేసేస్తాం. గంట సిట్టింగ్ వేసిన తర్వాత ఏం చేస్తామండి? యేసయ్య సహవాసం మనలేదు, యేసయ్య మాటలు మనలేవు, యేసయ్య రక్షణ మనలేదు, యేసయ్యను నమ్మిక మనలేదు. ఏమిటి ఈ లోకంలో? అపోస్తలుల బోధ పక్కన పెట్టేసి ఈయన బోధ మొదలెడతారు. అప్పుడు ఈయన బోధ అయితే ఏంటి? అల్లగట్టమ్మా, ఎలగట్టమ్మా, అదమ్మా, ఇదమ్మా. వాక్యం అలా చెప్పలే. మానవుని యొక్క జీవితంలో సహవాసం అందులో, రొట్టె విరిచిన అందులో, ప్రార్థన అందులో. ఒక ఇంటికి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు అమ్మ కాసేపు మోకాళ్ళతో రండి అంటారా? ఏంటి పని పట్టలేదు ఏంటి? మోకాలు వేసుకుని నీ దగ్గర వేసుకోవచ్చు కదా, అందుకే రండి వచ్చాము అంటారేమో వాళ్ళు కదా. ఒక మనిషి మరొక మనిషి దగ్గర వెళ్ళినప్పుడు సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. సహవాసం అనేది దేవుని యొక్క నామములో విడలేని బంధంగా ఉండిపోవాలి. కానీ సహవాసం ఎలాంటిది?
దుష్ట సహవాసం మాత్రము కాదు. ఎందుకు? వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె మినిస్ట్రీ యందును, ప్రార్థన యందును ఏం చేస్తున్నారు? అబ్బా, ఎడతెగక. ఏమంటే ఎడతెగక పక్కన పెడదాం. నీకు చేతనైనంత మట్టుగా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, లేదా సంఘానికి వచ్చినప్పుడు, లేదా కాపర్ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఎడతెగక ప్రార్థన చేయలేవు, నిజమే. ఎడతెగక కన్నీరు కార్చలేవు, నిజమే. కానీ ఎడతెగక ఒకటి మాత్రం చేయగలవు. ఏం తెలిసిన? ఒక ఇంటికి వెళ్ళినప్పుడు టైమే తెలియదు, ఏం మాట్లాడుకుంటారో తెలియదు. వాక్యం మనకు తెలిసి నీకు. నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఏ వ్యక్తితోనైనా మాట్లాడితే నా ప్రశ్నల లోపట అనేకమైన వచ్చేస్తాయి. కారణం ఏంటి తెలిసిన? విస్తారమైన మాటలలో వాక్యం నీవు మాట్లాడుతున్నప్పుడు, వాక్యం నీవు వింటున్నప్పుడు, ఒక మనిషితో సంభాషణ చేసేటప్పుడు, ఒక మనిషితో స్నేహం చేసేటప్పుడు, ఒక మనిషితో సహవాసం చేసేటప్పుడు ఈ ప్రశ్నలకి రావాలి. ఒకవేళ నా నోటితో మాటలు దొరకతాయేమో, ఒకవేళ నా మాటలతో నాకు ఒక వ్యక్తి అసహించుకుంటాడేమో, ఒక వ్యక్తిని అసహించిన రీతిలో నేను చేస్తున్నానేమో, ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. కనుక అలాంటి వారికి వాక్య సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క బోధ వింటున్నారు కనుక బోధ యందులో మాత్రమే వారి యొక్క సహవాసము ఉండాలి. దేవుడు బోధ వింటున్నట్టు వారు దేవుని యొక్క సహవాసంలోనే ఉండాలి. వేరే మార్గం గుండా వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళారనుకోండి, దొంగ అయినటువంటి వాడు దోచుకోవడానికి వస్తాడు తప్ప కానీ మంచికి రాడు. ఈ సహవాసం అనేది కేవలం దేవుని యొక్క నామములో రక్షణ పొందిన వారు దేవుని నామములో జీవిస్తూ ఈ పని చేస్తూ ఉంటారు. ఏ పని చేస్తారు? కేవలం దేవునిలో ఎదుగుదల పొందుతూ, ఆయన బోధ వింటూ, సహవాసం కోరుతూ, రొట్టె తీసుకుంటావా. కొంతమంది రక్షణ అయితే పొందేస్తారు, ఓకే. రక్షణకు పొందిన జీవితము ఉండదు, ఒకటి. రెండవది, రక్షణకు తగ్గ ఫలాలు ఉండవు. మూడు, రక్షణకు తగ్గ ప్రార్థన ఉండదు. రక్షణకు తగ్గ దేవుని యొక్క సన్నిధికి రావడము ఉండదు. దేవుని యొక్క బోధ వినడము కూడా ఉండదు. ఇలాంటివన్నీ చేయకపోతే ఏ సహవాసంలో ఎదుగుతూ ఉంటారు? ఏ సహవాసంలో ఎదుగుతూ ఉన్నారన్న విషయాన్ని క్లియర్గా అర్థమైపోతుంది మనకి. కేవలం ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, కేవలం ఎవరు బోధండి? అపోస్తుల. ఈ వీరెక్కడి నుండి వచ్చారు అపోస్తులు? కేవలం దేవుని చేత ఎంపిక చేయబడిన వారు, దేవుని సువార్త నిమిత్తమై పంపబడిన వారు. అనేక మందికి అనేక గ్రామాలలో, అనేక పట్టణాలలో దేవుని యొక్క కార్యాలను చూస్తూ చేస్తూ వినిపించేటువంటి వారు. ఈ అపోస్తుల బోధ యందు మాత్రమే ఏం చేయాలి? సహవాసము కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మరి ఎంతవరకు మనం ఉంటున్నాము? ఒకటవ మాట. రెండవ చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:1-2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:2 వచ్చిన 2:1-2 వచ్చిన. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, చదవండి. అబ్బా, ఏక మనసు కలిగి, ఏక ఆత్మ కలిగి, ఏక సహవాసం కలిగి, ఏక బోధ కలిగి, ఏక ప్రార్థన కలిగి, సంతోషం కలిగే రీతిలో ఆయన చేయాలంట. ఎవరిని? ప్రభుని. ఎందుకు? మనందరం కూడా ఒకే పానీయంలోనికి వెళ్తూ ఉన్నాం, ఒకే సహవాసం కలిగిన వారుగా ఉంటూ ఏం చేయాలి? ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తు నామములో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మొదటిగా ఆయన మహిమపరచాలి, ఆయన సంతోషపరచాలి. ఏమంటే అసలు భూమి మీద మనల్ని ఎందుకు వచ్చారో తెలిసిన? అసలు బిడ్డలైన వారిని సంతోషంగా వారి నుండి తల్లిదండ్రులకు ఎలాగొస్తే సంతోషం చెప్పండి. మీ బిడ్డలైన వారు మంచి పనులు చేస్తూ ఉంటే తల్లిదండ్రులు చూసేసి ఏం చేస్తారండి? సంతోషిస్తారు.
కారణం ఏంటి? వారు మంచి పనులు చేస్తున్నారు కనుక వారు చేసిన తల్లిదండ్రులు అబ్బా నా కుమారుడు నా కుమార్తె చాలా మంచి పనులు చేస్తున్నారు వారిని చూసి మీరు సంతోషిస్తారు. అలాగే బిడ్డలమైన మనము ఆయన కుమారులమైన మనం చేసేటువంటి క్రియల ద్వారా మనం చేసేటువంటి పనుల ద్వారా ఆయనకి సంతోషం కలగాలంటే ఈ పనులు చేయాలి. ఏ పనులు? ఇప్పుడు చదివిన మాటల్లో అలాగ చేయడం సరే కదా, అలాగ ఉండలేము సరే కదా, అలాగ మన జీవితము దేవునికి కనపరచలేము సరే కదా. అలాంటప్పుడు మన ప్రభు మన పక్షాన ఉండి కూడా తండ్రి అయిన దేవుని యొక్క శరీరంలో మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉంటుండగా మనల్ని ఏకం చేస్తున్నాడు సహవాసం కలిగిన వారుగా. ఆయన చేస్తూ ఉండేటప్పుడు మనం ఎలా ఉంటారు? మరొకసారి రుజువు చేయడం అదే ఒకే 2వ అధ్యాయం 1-2 వచనాలు. ఫిలిప్పీ ఏ హెచ్చరిక అయినను, ఒకవేళ హెచ్చరిక చేసామనుకోండి, పొరపాటు చేసి పాస్టర్ గారు చేశారు అనుకోండి, ఏమంటారు? అందుకో నా కొరకే చేశారా పాస్టర్ గారు? ఎవరు పరకండి? ఒకవేళ హెచ్చరిక చేశారు అనుకోండి, ఆ పాస్టర్ గారు చూడు నా మీద ఎంత గ్రడ్జి లేకపోతే ఆ పాస్టర్ గారు ఎలా హెచ్చరిక చేస్తారు? క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ఎవరి యందు? దేవునిలో ఉండే చుట్టువాడు, దేవునిలో ఎదుగుదల పొందుతూ ఉండేవాడు, దేవునిలో రక్షణ పొందినవాడు, దేవుని బోధ వింటున్నటువంటి, దేవుని సహవాసంలో ఎదుగుదల పొందేటువంటి వాడు క్రీస్తు యేసునందు ఏ హెచ్చరిక అయినా సరే వాడు పాటిస్తున్న భావం ఎలాంటిది? మంచి సహవాసం. ఆమేన్, హల్లెలూయా. మంచి సహవాసం. ఈ మంచి సహవాసంలో ఎదుగుదల పొందేవాడికి ఎలాంటి మాట అయినా సరే మంచిగానే అనిపిస్తుంది. లేదా ఆ సహవాసంలో లేకపోతే ఎంత మంచి మాట అయినా అది చెడ్డదిగానే అనిపిస్తుంది. క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు, ఈ గమనించండి, ఆత్మయందు ఏ సహవాసమైన, దేని యందు? ఈ ఆత్మ నీది నాది కాదు. ఈ ఆత్మ నీది నాది కాదు కనుక మనం ఏం చేయాలి? ఆయన ఇచ్చేటువంటి ఆత్మ ద్వారా దేవుని యొక్క బంధము, ప్రేమ అనేటువంటి దాన్ని ఏ సహవాసంలో హెచ్చరిక చేసినప్పుడు కూడా వాడు స్వీకరించినటువంటి ఏమిటంటే ప్రేమతోనే ఉండాలి. ఏ హెచ్చరిక ఆత్మీయ తీవ్రత కలిగినటువంటి వాడికి ఈ ఆలోచనలు వస్తాయి. ఏదది? అమ్మో, ఆత్మతో దేవుని యొక్క బోధ చెబుతూ ఉన్నారు కనుక వింటున్నాము కనుక అది ఆత్మలో సహవాసం కలిగినటువంటి వారంగానే మనం ఉండాలి. దేవుని హెచ్చరిక కనబడిన యొక్క మాటలు మనం హెచ్చరిస్తూ ఉంటుండగా దానిని మనం స్వీకరించాలి. అది నాది కాదు. ఒకటి మాత్రం గ్రహించండి, ఒక్కొక్కరికి ఒక వ్యక్తి వచ్చి నీకేనమ్మా ఈ బహుమతి తీసుకోండి అంటే ఎవరు లెగుతారో ముందు తెలియదు, అందరూ వచ్చారు కదండి ఇక్కడికి ముందుకి. ఈ బహుమతి ఎవరు తీసుకుంటారో అన్నాను అనుకోండి, ఎవరైనా తీసుకోవచ్చు. ఎవరు తీసుకుంటారంటే ఎవరు లేకుండా ఉంటారా? అదే ఎవరికైనా కోపముగా లేదా దేవుని యొక్క మాట ప్రేమతో హెచ్చరిక చేశారు అనుకోండి, నాకు కాదులే ఆయన ఆల్కై ఉంటుంది అనుకుంటామా కదండి. అంటే మనం ఎలాంటి వారం అంటే నాకు అవకాశమైనటువంటి, నాకు అనుకూలమైనటువంటి నేను మలుచుకుంటాను. వాక్యాన్ని నాకు అనుకూలమైన రీతిలో నేను మలుచుకుంటాను, నాకు ఇష్టమైన రీతిలో నేను మలుచుకుంటాను. వాక్యం నీతో నాకు మాట్లాడేది ఏంటంటే ఏ ఆత్మయందు ఏ తీవ్రత ఏరును ఏ హెచ్చరిక ఏరును మనం ఎలా భావించాలంటే దేవుని యొక్క సహవాసము అనేటువంటిది భావించాలి. అలాగే భావించగలిగితే అపోస్తలుల యొక్క బోధనలో స్థిరపడిన వాళ్ళే ఉంటారు, వాక్యంలో బలపడిన వాళ్ళే ఉంటారు, వాక్యం మీద తీవ్రత కలిగిన వారుగా ఉంటారు. కారణం ఏంటంటే ఆత్మ చెప్పుచున్న మాట, దేవుని యొక్క ఆత్మతో మాట్లాడేటువంటి మాటలు ఎలాంటివంటే సహవాసంతో కూడిన ప్రేమ అనేటువంటి సహవాసంతో కూడినటువంటి హెచ్చరికతో కూడినటువంటి ఆత్మ తీవ్రత కలిగినటువంటి కనుక వింటున్నటువంటి మనందరం కూడా ఆత్మతో కూడిన ఏ హెచ్చరిక అయినో ఏ సహవాసం అయినా సరే ఎలా ఉంటుందంటే అపోస్తలుల యొక్క బోధ పునాది వేయబడినది అనేటువంటి రీతిలో నీ విశ్వాస పరిమాణం ఉండగలిగితే దాంట్లో నువ్వు నిలకడగా ఉండిపోతావు. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుల బోధ ఎలాంటిదంటే మొదటిగా వారు పునాది వేసుకున్నారు. ఆ పునాది మీద మరొకరు వేయడానికి వీలు లేదు. కారణం తెలిసిన అది దేవుని యొక్క సహవాసంలో ఉంది కనుక.
దేవుని యొక్క నామములో జీవిస్తూ ఉన్నారు కనుక. అందుకే ఆత్మతో కూడిన ఏ సహవాసం అని నోకండి చేయండి. ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఏక ప్రేమ కలిగి, ఏక భావము కలిగి, ఏక మనసు కలిగి, ఎడతెగక ఈ సహవాసం కలిగిన వారుగానే ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటిది? ఈ ఆత్మలో సహవాసము కలిగినట్టు. ఈ ఆత్మలో ముగ్గురు సహవాసము విడలేని బంధము. ఏది? తండ్రి, కుమార, పరిశుద్ధ. ఆయనతో ఇప్పుడు మనకుంది సహవాసం. ఆయనతో మనకు సహవాసం ఉంది కనుక ఈ సహవాసం ఎలా ఉండాలంటే, దేవుని యొక్క నామములో ఏ హెచ్చరిక అయినా సరే ఇది నాకే, ఇది నా కొరకే, నా కుటుంబం కొరకే, నా జీవితం కొరకే అన్నటువంటి మాట మనకి కావాలి. అలా అనుకోరండి. నాకు అనుకూలమైనది ఏ మాటో, నాకు అనుకూలమైనది ఏ బోధో, నాకు అనుకూలమైన మాటలు ఏవో వాటిని మాత్రమే నేను స్వీకరి. అలాంటి వారికి దేవుడు చెప్పేది ఏంటంటే, వారు ఎలాంటి వారంటే దురద చెవులు కలిగిన వారు. ఎలాగ చెప్తూ ఉంటారు, నాకు కదలే అనుకుండేటువంటి వారు. వాక్యం అందరికీ సమానం, ఏ పక్షపాతము లేదు, ఏ భేదము లేదు. కారణం ఏంటంటే ఆత్మయందు తీవ్రత లేదా సహవాసము కలిగిన వారు ప్రేమనిటువంటి బంధముతో ఏదైనా హెచ్చరించేటప్పుడు ఇది నాకే అనుకోవాలి. అది నిజమైన సహవాసం. సహవాసం ఎలాంటిది? అపోస్తులు చేసేటువంటి బోధతో ఉండినటువంటిది. వారు చేసే బోధ మామూలుది కాదు, వారు సొంత బోధ కాదు. ఎవరిది? దేవుని నామములో రక్షించబడిన వారు, పంపించబడినటువంటి వారు బోధిస్తూ ఉండేటువంటి దేవుని యొక్క బోధ ఆ సహవాసములోనే ఎదుగుతూ ఉన్నారు. కారణం ఏమిటంటే దేవుని నామములో, ఆయన నామములో పునాది వేయబడి ఉన్నారు కనుక ఆ పునాది మీదే సంఘము నిలబడాలి. అటు సహవాసములోనే జీవించాలి. మరొక మాటలకు వెళ్దాం. 1 కొరింథీ 10:16. ఆమేన్, హల్లెలూయా. రొట్టె ఒక్కటే. ఈ రొట్టె దేనికి సాదృశ్యము? చాలాసార్లు చెప్పాను నేను అది పుచ్చుకునేటప్పుడు. రొట్టె దేనికి సాదృశ్యము? యేసయ్య యొక్క శరీరానికి. యేసయ్య యొక్క శరీరంలో మనందరము కూడా, అక్కడ ఉంది వాక్యము, మనందరము కూడా ఏమై ఉన్నాము? అక్కడ ఇప్పుడు చదివారు కదా వాక్యం. యేసయ్య శరీరంలో మనందరము ఒక కుటుంబము, ఒక సహవాసము, ఒక బంధము. అన్నట్టే పరిస్థితుల్లో కూడా ఆయన శరీరంలో మనము సహవాసము కలిగిన వారిని ఇస్తున్నాము కనుక పాలు పుచ్చుకోవాలి. పాలు పుచ్చుకోవడం అంటే ఏంటి? గేదె పాలు, ఆవు పాలు లేదా జున్ను పాలు, ఈ పాలు అంటారా? పాలు పుచ్చుకోవటం అనేటువంటి మాట ఏంటి? ఈ లోక సంబంధమైన ప్యాకెట్లతో వచ్చేటువంటి పాల? యేసయ్య రక్తము, యేసయ్య యొక్క శరీరములో ఒక్క సహవాసమే కలిగి ఒకే గిన్నెలో ఉంది, ఒకే పాత్రలో ఉంది. మనందరం కూడా పాలు పుచ్చుకుంటూ ఉండేటువంటి అందరూ కూడా అపోస్తలుల యొక్క బోధనలో స్థిరపడిపోవాలి. ఒకే ప్రేమ కలిగిన వారుగా, ఒకే సహవాసం కలిగిన వారుగా, యేసయ్య రక్తముతో కడగబడిన వారుగా రక్షణ పొందుకొని ఏం చేయాలి అంటే, ఆయన రక్తంలో అయితేనేమి, శరీరంలో అయితేనేమి ఏం పుచ్చుకోవాలి? పాలు పంపులు పొందాలి, పాలు పుచ్చుకోవాలి. కారణం ఏంటి? ఈ సహవాసం అనేది ఈ రోజు ఉండి రేపు ఉండిపోయేది కాదు, రేపు మానిపోయేది కాదు. నీ జీవిత కాలం అంతే కూడా ఈ సహవాసం ఆయనతో కూడా అంటి వెంబడించే రీతిలో ఉండాలి. ఈ సహవాసం ఆయా వ్యక్తులు చెబుతూ ఉంటారు, ఒక్కొక్క రోజు లేదా ఒక్కొక్క రాత్రి యేసుతో సహవాసం. యేసుతో సహవాసం అంటే యేసయ్యతో సహవాసం చేసే వాళ్ళందరూ కూడా ఎలాగుంటారు అంటే, ఆయన యొక్క శరీరంలో, ఆయన యొక్క రక్తంలో, ఆయన యొక్క సంఘములో, ఆయన యొక్క బోధలో ఏమై ఉండాలి? పాలు పుచ్చుకున్న వారై ఉండాలి. అంటే ఆయనతో సహవాసం చేసే వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఉండాలి. మనం రక్షణ పొందేసిన తర్వాత నాకు చచ్చి అక్కర్లేదు,
ఈ ద్రాక్ష రసం అక్కర్లేదు, ఆయన రొట్టె అక్కర్లేదు, ఆయన నామపేట జీవిస్తున్న పేరు మాత్రమే ఉంటుంది. కానీ అలా నా జీవితం వెళ్ళిపోయి సహవాసమేనా? ఏ సహవాసంలో ఎదుగుతూ ఉన్నాం అన్నది కూడా ఒక ప్రశ్నే. ఇక్కడ కొత్తమండి చదవబడిన వాక్య భాగంలోకి వద్దాం. చదవబడిన వాక్య భాగంలోకి వద్దాం. చదవబడిన వాక్య భాగంలోకి వద్దాం. 9వ వచనం, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను లోపులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అక్కడ కాగడమండి. ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అవునండి, నాకు తెలియక అడుగుతాను. ఈ లోకంలో ఈ లక్షణాలు, ఈ గుణాలు, ఈ అలవాట్లు కలిగిన వారు ఉన్నారనుకోండి, వారితో సాంఘికంగా స్నేహం చేసామనుకోండి, లేదా సహవాసం చేసామనుకోండి, మరి వారితో చేరినటువంటి మనము ఏమైపోతే చెడిపోతాం కదా. జాగ్రత్తగా మాటలు వినాలి. జారులతోనైనా లోబులతోనైనా దోచుకున్న వారితోనైనా చెడుతనం కలిగినట్లు వారితోనైనా స్నేహం చేస్తే వారి అలవాట్లు వరకు అబ్బుతాయి కదా. ఒకటి అబ్బుతాయి, కానీ అబ్బకుండా చేసుకున్న బాధ్యత నీది. వారి అలవాట్లను నీవెక్కకూడదు, నీ అలవాట్లను వారు చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకములో యేషయాలు వెతికి చదవండి. 18వ అధ్యాయంలో 18, 19 ఈ రకంగా చేయాలి. చూస్తే దుష్టుడైన వాడిన వాడు, చెడిపోయినటువంటి వాడు, చెడు కార్యాలు చేసినటువంటి వాడు, ఈ లోకంలో చెడుతో సాంగత్యం చేసేటువంటి వారు, దుష్టుడు అనబడిన వారితో స్నేహం చేస్తూ వారితో తిరుగులాడుతూ ఉండేటప్పుడు దుష్టుడు అనబడిన వాడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి దానిలో నుంచి మరల్చగలిగితే వాడు నిత్య జీవమును పొందుతాడు. మరణానికి బదులుగా ఏం పొందుతాడండి? నిత్య జీవం. అంటే దుష్టుడు అనబడిన వాడు, చెడు అలవాట్లు చేసిన వాడు చనిపోతే లాభమే ఉంది. వాక్య సెలవుస్తుంది కదా, సజీవులే కదా ఏం చేస్తారు? తిరుగులాడతారా? ఏం చేస్తారు? మరి దేవుని స్తుతిస్తారు, దేవుని మహిమపరుస్తారు, దేవుని ఆరాధిస్తారు. కారణం పెట్టేసిన సజీవులుగా ఉంటున్నాం మనమందరం కూడా, అనగా బ్రతికి ఉంటున్న మనందరము కూడా దేవుని ఈ రోజున ఏం చేయాలి? స్తుతించాలి, కనపరచాలి, మహిమపరచాలి, ఆరాధించాలి. అనేక విధములు దానిని మహిమపరిచి సంతోషపరచాలి. కారణం ఏంటి? అందుకే నిలిచాడు సజీవులుగా. అయితే ఇక్కడ వాక్యం బట్టి చూస్తే లోపలైన వారు దోచుకునే వారు చాలా మంది ఉన్నప్పటికీ వారితో స్నేహం చేస్తే వారి స్నేహం నీకు అభ్యర్థి. ఈ లోకంలో మరి ఇంగ్లీష్లో అంటారు కానీ నాకు ఇంగ్లీష్ రాదు కానీ తెలుగు వాడు కదా, నేను తెలుగు వచ్చును. నీ స్నేహితుడు ఎవరో చూపించు, నువ్వు ఎలాంటి వాడు చెప్తారని చెప్పేసి అంటారు కదా. కారణం ఏంటేసిన లోపలైన వారితో దోచుకునేటువంటి వారితో ఈలోగా సాంగత్యము చేయగలిగితే, స్నేహం చేయగలిగితే, సహవాసం చేయగలిగితే వారి జీవితం ఎలాంటిదో వారికి సూటిగా చెప్పేస్తుంది. అయితే అలాంటి వారితో స్నేహం చేయాలా వద్దా? ఒకవేళ చేస్తే వారి అలవాట్లోకి నీకు వెళ్ళకూడదు, కానీ నీ అలవాట్లను వారు వచ్చేటట్టుగా చేయాలి. ఒకటి. రెండవది, చేస్తే ఆ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఒకవేళ దేవుని యొక్క నామములో రక్షించబడగలిగితే నిత్య జీవము కలిగిన వాడే ఉంటాడు. అదే చెప్తుంది ఇక్కడ. మానవుని యొక్క జీవితంలో వారితో నీవు స్నేహం చేస్తే వారిలో నీవు వెళ్ళిపోకూడదు, నీ దారిలోకి వాడు చేయాలి. కారణం తెలిసిన దుష్టుడు అనబడినటువంటి వాడు, లేదా లోపల అనబడిన వాడు, లేదా దోచుకున్న వారు రక్షించబడగలిగితే వారు నిత్య జీవములకు పాత్రలు అవుతారు. కారణం ఏంటంటే వారు నాతో సహవాసం కలిగి ఉంటారు, వారు నాలా జీవిస్తారు, నాతో ఉంటారు కనుక వారు ఇలాగ సంబంధం వాటన్నిటిలో నుంచి బయటకు వచ్చేసారు. అందుకే సజీవులుగా ఉంటున్న నీవు నన్ను ఏం చేయాలి తెలిసిన, దేవుని ఏం చేయాలి తెలిసిన, స్తుతించాలి. చనిపోయిన వారైనా స్తుతించాలన లేదు, సజీవులే కదా. నిన్ను స్తుతించేది మన్ను నిన్ను స్తుతించున. కారణం మన్ను అన్న మట్టిలోకి వెళ్ళిపోయిన ఏ జీవి కూడా దేవుణ్ణి స్తుతించారండి. కారణం తెలుసు, మట్టిలో కలిసి ఏ లాభం? బ్రతికి ఉండిన మనమే ఏం చేయాలి? దేవుని యొక్క సహవాసంలో, దేవుని యొక్క స్నేహంలో, దేవుని యొక్క సాంగత్యంలో మనం దేవుని స్తుతించేవారంగానే ఉండాలి. దేవుని సృష్టించగలిగిన వారంగా ఉండగలిగితే నెక్స్ట్ వర్షంలోకి వెళ్దాం.
చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. ఇప్పుడైతే వినండి జాగ్రత్తగా. ఇప్పుడైతే చాలాసార్లు చెప్పాను మీకు. ఇప్పుడైతే ఆ మంచి తల్లి, ఇప్పుడైతే అంటే మీకు మూడు మాటలు చెప్పాను నేను. ఏ మాటలు? వర్తమాన కాలము, చెప్పరా చదువుకున్న పిల్లలు, వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము. ఒక్కసారి నాకు ఇంగ్లీష్ రాదు కనుక తల్లి ఇంగ్లీష్లో చెప్తారు. ఇప్పుడు మీరు ప్రెజెంట్ టెన్స్, ఇప్పుడు ఏ సెక్షన్లో అడుగుతాను. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటో హల్లెలూయా మేషారు చెప్పండి, మౌత్ తీసేయండి. ప్రస్తుతము జరుగుతూ ఉండేది ప్రెజెంట్ టెన్స్. ప్రస్తుతము జరుగుతూ ఉండేది. నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, వాక్యం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చదివిస్తాం మళ్ళా. ప్రెజెంట్ టెన్స్ ఇప్పుడైతే. పాస్ట్ టెన్స్ అంటే అదేంటి? అయిపోయింది, జరిగిపోయింది, గతించింది. ఏమండి గతించింది మనకు కావాలంటారా వద్దంటారా? ఆ రోజున మోషే 2 చేతులు చాపి కలిగి యేసయ్య యొక్క బాహువు చొప్పున తన చేత పట్టుకొని యేసయ్య నామమున సముద్రం 2 పాయలు అవునుగాక అన్నాడు ఆయన. అయ్యిందా లేదా? జరిగిపోయిందా లేదా? మరి ఇప్పుడు కావాలా వద్దా? మరి వద్దంటున్నారు. ప్రెజెంట్ టెన్స్ ఇప్పుడైతే అంటే జరుగుతున్న కాలంలో, జరుగుతున్న పరిస్థితుల్లో జరిగిపోయినటువంటి విషయాలు ఉన్నాయి, జరగబోతూ ఉండే సంఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడైతే అంటే గతించిన వాటిని ఒక పక్కన పెట్టి ఇప్పుడైతే కండి చేయండి. ఇప్పుడైతే చదవండి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనా జారుడు కానీ, లోపి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టిపోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయింది అడలా అట్టి వాడితో సాంగత్యము. నా మాట జాగ్రత్తగా. మొదట దుష్టుడు అనబడిన వాడితో సాంగత్యము చేయొచ్చును, చెయ్యకపోతే వాడు ఎలా రక్షించబడతాడని అర్థం మొదటి మాట. రెండవ మాటలోకి వస్తే ఎన్ని లక్షణాలు కలిగిన వాడుగా ఉండినప్పటికీ కూడా యేసయ్య నామమున క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఆయన కృప, దయ, కనికరము చెప్పున బ్రతుకుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా హెచ్చరిస్తూ ఉండే మాట తెలిసిన వానితో అనగా ఈ లక్షణాలు, ఈ గుణాలు, ఈ అలవాట్లు, ఈ చెడుతనము ఉన్నవాడితో ఖచ్చితంగా చెప్పేశాడు. ఉంటే వాడు కూడా ఏమవుతాడు? చెడిపోతాడండి. వాడు బాగుపడ్డు. ఈ రోజున చాలా మంది అంటారు నోటి వెంబడి, ఆ సంఘం చెడిపోయిందండి, అప్పుడులా కాదండి అంటారు. ఉన్నారా ఎప్పుడైనా ఎక్కడైనా? అంటే ఈ సంఘం అంటే ఈ సంఘం కాదు, ఆ సంఘం అప్పుడులా కాదండి, అప్పుడులాంటి మనుషులు కూడా కాదండి, అప్పుడులాంటి మనస్తత్వాలు కూడా లేవండి ఇప్పుడు. అంటే అర్థం ఏంటి? గతించిన అలవాట్లు అంటే మంచి అలవాట్లు ఇప్పుడైతే వారిలో లేవు. అందుకే వారితో సాంగత్యము ఖచ్చితంగా చెప్పేశాడు. ఎవరైనా చేస్తారంటే ఎవరైనా నువ్వు మంచిదాన్ని కాదు, నేను స్నేహం చేయను అంటావా? అందులో కారణం అంటే రేపు నీకు జట్టు ఉండడేమో. ఖచ్చితంగా చెప్పేశాడు. జట్టు ఏమన్నాడు? జట్టు అంటే సహవాసం చేయడేమో, మళ్ళా నా ఇంటికి రాడేమో, మళ్ళా నా ఇంటికి రాదేమో. యేసయ్య కోరుకున్నది ఏం తెలిసిన ఖచ్చితమైన మాట. అంటే ఒక వ్యక్తి దుష్టుడిగా ఉంటే తన అలవాట్లు మార్చుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిందే. వాక్యం సెలవిస్తుంది, అట్టి వారితో నీవు సాంగత్యము ఖచ్చితంగా చెప్పాలండి. అలాంటి వారిని దేవుని యొక్క రాజ్యము. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా చెప్పండి. చదవండి, నెక్స్ట్ వచ్చిన కదా చదవండి. చదువు తల్లి. భుజంపునకూడదని మీకు వ్రాయిచున్నాను. అబ్బా, 1 సహవాసం చేయొద్దట, 2 మాట్లాడొద్దట, 3 భోజనం అట్టి కనీసమైన వారితో చేయొద్దట. ఏంటి భోజనం ఎందుకు అక్కడ మాట వచ్చింది అంటే భోజనము ఒక వ్యక్తికి పెట్టినప్పుడు అతని వ్యక్తి ఓర్చుకోలేడంట, సహించుకోలేడంట.
భరించుకోలేట. అబ్బా చూడు, నాతో సమానంగా ఒక వ్యక్తికి వేసాడు, నాకు ఎక్కువ వేసి ఒక తక్కువ వేయచ్చు కదా. ఏమంటే ఇవన్నీ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో గుర్తించిన దేవాది దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అట్టి వారితో కూడా సహవాసం అనేది, సాంగత్యం అనేది, స్నేహం అనేది చేయకూడదు. కారణం ఏంటంటే వారిలో అసూయ, ఈర్ష్య, ద్వేషము, కోపము మొదలైనవన్నీ దాగి ఉన్నాయి. గొప్ప మాటలో వారితో నీవు సాంగత్యము ఒకవేళ చేయకపోతే రక్షించబడ్డవేలాగా. ఇది ఒక ప్రశ్నే కదా. అదే చెప్పాను ఇప్పుడు నేను. దుష్టుడు అనబడిన వాడు తన దుష్టత్వం నుండి మళ్ళకపోతే వాడిలా రక్షణ పొందుతాడు. కానీ వాడి మార్గంలోకి నీ వెళ్ళకూడదు, కానీ నీ మార్గంలోకి అవతలేంటి వచ్చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వాడు ఎవరు? ఆత్మ తీవ్రత కలిగిన వాడు. అలాంటి వారు ఎవరు? ఆత్మ సత్యాన్ని గ్రహించిన వాడు. అలాంటి వారు ఎవరు? ఆత్మలో సహవాసం చేసేవాడు. నేను ఆత్మతో పాడదును, ఆత్మతో ధ్యానం చేదును, ఆత్మలో సహవాసం చేదును. అబ్బా ఎవరితో? నా దేవాది దేవునితో. ఆమేన్, హల్లెలూయా. మానవుని యొక్క జీవితంలో ఒక్కటే గ్రహించే, నీవు చేస్తున్న సహవాసము ఎవరితో? నీవు చేస్తున్న స్నేహము ఎవరితో? నీవు చేస్తున్న సాంగత్యము ఎవరితో? నేను చెబుతాను మా పిల్లలకి, ఒరే మీరు క్లాసులో కానీ హాస్టల్లో కానీ ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు తెలివైన పిల్లలతో మీరు స్నేహం చేయండి. ఒకటి కారణం ఏంటి? వాళ్ళు ఒకేసారి క్లాసులోకి వెళ్తారు. తెలివైన ఎవరు కాదు, అందరికీ ఒకేలాగా టీచర్ బోధన చేస్తూ ఉంటాడు. కానీ కొంతమంది తెలివిగా విని దాన్ని తీసుకుంటారు, వాళ్ళు తెలివైన అయిపోతారు. కొంతమంది అంతంత మాత్రమే విని మరికొంత తెలివితేటలు కలిగిన వారుగా ఉంటారు. మరికొంతమంది అంతంత మాత్రమే విని ఈ సరిపోతులా అనుకుంటారు. మరికొంతమంది పర్వాలేదులా అనుకుంటారు. ఏది జరిగినప్పటికీ కూడా వాక్యం ఒకటే చెబుతుంది, ఎవరితో నీవు స్నేహం చేస్తావో అవి నీకు కాస్త అవుతున్నాయి. ఉదాహరణ చెప్తా, ఒక ఇనుము ఆకర్షణీయమైన అయస్కాంతం దగ్గర పెడితే అదేం చేద్ది? ఏమండి ఏం చేద్ది? ఆకర్షించుకుంటుంది. లేదు ఒక కాలుతూ ఉండే బొగ్గు దగ్గర కాలినటువంటి బొగ్గు కాస్త పెడితే దాన్ని ఏం చేస్తుంది? కాల్స్తుంది, అంటేస్తుంది. అలాగనే ఒక మనిషి యొక్క జీవితంలో ఆధ్యాత్మికమైన సహవాసం కలిగిన వారితో ఒక మనిషి సహవాసం చేయగలిగితే వారి యొక్క బుద్ధులు, వారి యొక్క అలవాట్లు ఏం చేస్తాయండి? అవుతాయి. అందుకే అన్నాడు, వీరు అపోస్తుల బోధ యందును. వారు చేసే పునాది మీద మీరు కట్టబడాలి, స్థిరమైపోవాలి. పునాది అనేది అవకతవకలుగా వేయకూడదు. అంటే నీవు రక్షించబడి నీ రక్షణ జీవితం అవకతవకలుగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? గట్టిగా స్థిరపడిపోవాలి. గట్టిగా స్థిరపడకపోతే ఎలా ఉంటారు తెలిసిన? ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు ఏమైపోయింది? నిలబడ్డారా? ఏమైపోయింది? శ్రమలు, బాధలు, హింసలు, కరువు ఇవన్నీ వచ్చినప్పటికీ, గాలి వాన తుఫాను వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు, నీరు వచ్చినప్పటికీ అదేమైపోయింది? కుమిలిపోయింది. ఎన్ని విపత్తులు వచ్చినప్పటికీ బండ మీద కట్టిబడిన వాని యొక్క ఇల్లు మరి నా సహవాసం ఎలా ఉండాలి తెలుసండి? ఇలాగ ఉండాలి. నీవు చేసే సహవాసం గమనించండి. లోకంలో ఎవరితోనైనా సహవాసం చేస్తారేమో కానీ పాస్టర్ గారితో చేయరండి. వచ్చింది ఏమిటో కానీ అక్కడ వచ్చిందండి. ఎవరితో చేస్తారు కానీ ఎవరితో చేయరు? పాస్టర్ గారితో. పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఏం అడుగుతారు? నాయన చర్చికి వచ్చావా? వచ్చాను అయ్య గారు. వాకింగ్ చదివావా? ఈరోజు చదవలేదు. దాని క్లాస్ పీకుతారు పాస్టర్ గారు. రెండోసారి కనబడ్డా అడుగుతారు. రెండోసారి జన్మలో కనబడ్డా వీళ్ళకు పాస్టర్ ఎప్పుడుంటే అలా వెళ్ళిపోతాడు. ఈ రోజుల్లో పాస్టర్ గారితో స్నేహం తక్కువ. ఆధ్యాత్మిక ఎలా పెరుగుతారు? పాస్టర్ గారితో సహవాసము తక్కువ, స్నేహం తక్కువ, సాంగత్యం తక్కువ. ఎలా ఎదుగుతారు వీళ్ళు? దేవుని యొక్క నామములో రక్షణ పొందిన నీ జీవితము రక్షణలోనే ఫలించాలి. అయితే ఏం చేయాలి? అపోస్తలుల బోధ యందు నీవు స్థిరపడిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. అలా స్థిరపడగలిగితే నీవు స్థిరపడింది ఏ పునాది మీదో నీకు అర్థమైపోద్ది. నీకు అర్థం కాలేదు అంటే ఇప్పుడైనాను ఇకనైనాను ఏం చేయాలి? మార్చుకోవాలి. ఈ బుద్ధి, ఈ తలపులు, ఈ ఆలోచన, జ్ఞానము
ఇవన్నీ కూడా మార్చుకోవాలి. కారణం ఏంటి? దేవుని యొక్క నామములో సహవాసం కలిగి ఉంటున్నాం కనుక. మరొక మాటలకు వెళ్దామండి. ఇంతవరకు చెప్పింది సహవాసం అనేటువంటి మాట మీదే. రెండవ మాటలకు ఒకటి చెప్పేసి ముగిస్తాను నేను. రెండవ మాటలకు వెళ్దాం. స్నేహం అనేటువంటి దానికి 17 సామెతలు స్నేహము అన్నదానికి చెబుతున్నాను. ఇంతవరకు సహవాసం అనేటువంటిది. ఇప్పుడు స్నేహం అన్నదాన్ని చెప్తున్నాను. సామెతలు 17 నిజమైన స్నేహితుడు. ఆమేన్, హల్లెలూయా. అట్టివాడు దుర్దశలో అట్టివాడు సహోదరులుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ. నిజమైన స్నేహితుడు. నిజంగా యేసయ్య ప్రేమ ఎలాంటి చెప్పండి ఒకసారి. నిజమైన దేవుడు ఎన్నడు విడువడు, చేయి పట్టి నడుపును గడంధకారములో. నిజమైన దేవుడు ఎన్నడు విడువడు, చేయి పట్టి నడుపును గడంధకారములో. హల్లెలూయా. వదిలేండి. నిజమైన స్నేహం అసలుకి నిజము. వీడు అన్నది కరెక్టరా అనేది ఎవరికి ఇస్తారు ఆ స్టేట్మెంట్? వీడు అన్నది కరెక్ట్ అనేది ఎవరికి ఇస్తారు స్టేట్మెంట్? నమ్మకస్తులైన వాడికి కదా, అబద్ధం ఆడకుండా ఉండేవాడికే కదా. నిజమైన స్నేహితుడు విడువక అవతల వ్యక్తిని ఏం చేస్తాడు? అసలు ప్రేమ అనేది ఏంటి? దేవుని సహవాసములోనే ఉంది. హల్లెలూయా. ఈ ప్రేమని నిజమైన స్నేహితుడు విడువక అంటే ఏంటి? వీడికి ఇష్టమైతే అవతల వాడిని ప్రేమించడం, కష్టమైతే అని నెట్టివేయటము. ఇది ప్రేమ కాదు కదా, ఇది సహవాసం కాదు కదా, ఇది స్నేహము కాదు కదా, ఇది సాంగత్యము కాదు కదా. ఒకటే చెప్తాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ప్రేమ ధర్మశాస్త్రమునే నెరవేర్చినట్టు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ ఎలాంటిది? ఈలోక సంబంధమైన ప్రేమ కాదు సుమా. ఈలోక సంబంధమైన ప్రేమలకు వచ్చిన ఒక అర్థం ఉంది. ఏంటది? నన్ను నన్ను ఆ వ్యక్తి ఏం చేయాలో తెలిసిన ప్రేమిస్తున్నాడే. ఎలా ప్రేమిస్తున్నాడంటే ఎంతగా ప్రేమిస్తున్నాడు, విడవకుండా అంటాడు వాడు. అవసరం తీరిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడు? నేను ప్రేమించదు పో అంటాడు. కానీ యేసయ్య ప్రేమ అలాంటిది కాదు. యేసయ్య ప్రేమ శాశ్వతమైనది, నిన్ను ఎడబాయినటువంటిది, నిన్ను విడువనది. మరణము వచ్చినంత వరకు నేనేం చేస్తున్నా తెలిసిన ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంతకన్నా నేను ఇప్పుడైనాను అంటే జరుగుతూ ఉంది. దేవుని యొక్క ప్రేమ జరుగుతూనే ఉంది. ఆమేన్, హల్లెలూయా. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని జరుగుతూనే ఉంది. ప్రేమించును అనలేదు, ప్రేమించబోతున్నాను అనలేదు, ప్రేమించుచున్నాను అంటే కంటిన్యూ అవుతూనే ఉంది. వర్తమాన భూత కాలం దేవుని ప్రేమిస్తున్నాడు కనుక ప్రేమించిన ప్రతి వ్యక్తి కూడా తన స్నేహితుడిని విడవడు, ఎడబాయడు. ఏం చేస్తాడు? విడవక ప్రేమించును. అట్టివాడు ఏ పరిస్థితి వచ్చినప్పటికీ, ఎన్ని ఆందోళనలు వచ్చినప్పటికీ కూడా సహోదరుడిగానే ఎంచబడతారు. కారణం తెలిసిన యేసయ్య ప్రేమ వారిలో ఉంది కనుక, యేసయ్య స్నేహితుడి ప్రాముఖ్యం కనుక. అసలు పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా మన స్నేహితుడైన వారు ఉన్నారా అంటే ఒక్కడే ఉన్నాడు స్నేహితుడు. అది ఎవరో? యేసయ్య ఒక్కడే స్నేహితుడు. ఈ లోకంలో ఉండే స్నేహము కాదు. ఈ లోక స్నేహము దేవుని యొక్క దృష్టికి అబ్బో ఎంత మంచివారో మీరు అంటే. హల్లెలూయా. ఈ లోక స్నేహము దేవుని యొక్క దృష్టికి వేరేతనము. ఈ లోక స్నేహం, ఈ లోక సహవాసం, ఈ లోక సాంగత్యము ఇలాంటి దేవుని యొక్క దృష్టికి అది వ్యతిరేకమైనది. ఈ లోకంలో ఉండే అదే దేవుని యొక్క సహవాసములో ప్రేమలో ఉండేవాడికి ఆ ప్రేమ మర్చిపోయినటువంటిది కానీ కాదు. ఉదాహరణ ఒక మాట చెప్తున్నాను, దాని గురించి నేను విపులీకరించగానేటువంటి వారు మరి తండ్రి విరోధంగా జీవించినప్పటికీ కుమారుడు మాత్రము మరొక వ్యక్తితో స్నేహం గలుపుతూ, సహవాసం గలుపుతూ,
ప్రతి విషయాన్ని పాలు పొందుతూ ఉండేటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో ఎదురున్నారు. దావీదుతో మరొక వ్యక్తి స్నేహం చేశాడు. ఎవరో ఒకసారి ఇంకా చెప్పేది, సౌలు కుమారుడు ఎవరో. వెరీ గుడ్, థ్యాంక్ యూ. దేవుని యొక్క నామములో సౌలు కుమారుడు యోనాతాను ఎవరితో స్నేహం చేశాడో? దావీదుతో. స్నేహం అనేది విడువనేది తండ్రినైనా పక్కన పెట్టాడు. తండ్రికి దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క సహవాసమును, దేవుని యొక్క ప్రేమను వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఎవరో? సౌలు. రాసే ఇశ్రాయేలును పరిపాలిస్తూ ఉండేవాడే. దేవుని యొక్క మాట వింటున్నాను అనుకుంటూ ఎలా మోసపూరితమైన మాటలు ఆలోచన చేస్తున్నాడు. అయినప్పటికీ తన కుమారుడే దావీదుతో ఏం చేశాడో? ప్రతి విషయాన్ని, నాన్న విషయాలన్నీ కూడా చెప్పేసేవాడు ఆయనకి. ఎందుకు? విడువని ప్రేమ. నిజమైన స్నేహితుడు విడువక నిన్ను ప్రేమించును. ఏమండి, సంఘంలో ఉంటున్న మనందరం కూడా మనలో తారతమ్య ప్రేమలు ఉంటాయంటారా? తారతమ్య భేదాలు ఉంటాయంటారా? లేదా వ్యతిరేకమైన సహవాసం ఉందంటారా? లేదా వేరే విధమైన భేదాలు ప్రేమలతో కూడినటువంటి సాంగత్యం ఉందంటారా? లేదా స్నేహం అనేటువంటి ఉందంటారా? ఏది ఒకవేళ ఉండినప్పటికీ యేసయ్య చెబుతూ ఉంటే మాట ఏంటంటే, నిజమైన స్నేహితుడు విడువక నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు. కారణం ఏంటంటే, అలాంటి వాడు కడవరి దశలోనైనా సరే, ఏ కష్టంలో అయినా సరే, ఒక సహోదరుడిగా, ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడిగా, స్నేహితుడిగా ఎంచబడతాడు. వారు దేవునిలోనే ఉంటారు. అలాంటి వారి యొక్క సహవాసం ఇద్దరు చెప్పుకోవచ్చిన. ఎవరు? దావీదు, యోనాతాను. ఈ రోజున మరి మన జీవితాలలో ఏ సహవాసంలో, ఏ స్నేహంలో ఎదిగిపోతూ ఉన్నాం. టైం అవుతుంది. 3వ మాటలకు వెళ్తున్నా. 2 మాటలు అయ్యాయి ఇప్పుడు. 1 సహవాసము, 2 స్నేహం అయింది. రెఫరెన్స్ చాలా ఉన్నాయి, కానీ చివరి మాటలకు సాంగత్యంలోకి వెళ్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:9-10 వచనాలు. చదవమ్మా. మంచిది. ఇది మొదటిగా మనం ధ్యానం చేసేసాము. మీకు ఖచ్చితమైనటువంటి ఇంకొక మాట నేను చెబుతాను. రెఫరెన్స్ కూడా చూపించకపోయినా మీకు తెలుసు. దుష్ట సాంగత్యము మీకు తెలుసు, నాకు తెలుసు. మంచిదమ్మా, థ్యాంక్ యూ. ఏ సాంగత్యం అండి? మరి దుష్ట సాంగత్యము మంచి నడవడి చేరుకోను అంటుంది. ఓకే, దాని ప్రకారం మరొకటి చేరుతాం. మంచి నడవడిని నడిచేటువంటి వారిని చెప్పండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకోను. ఓకే, మంచి నడవడిని అంతే కదా. మంచి నడవడి దుష్ట సాంగత్యమును అక్కడ ఉంది ఆన్సర్. కాకపోతే మంచి అనేటువంటి చేర్పించాం. మానవుని యొక్క జీవితంలో దుష్ట సాంగత్యం అనేటువంటిది, అనగా దుష్ట స్నేహము, దుష్ట సహవాసము ఈ లోకములో ఎలాంటి వాడినైనా సరే చెరుపుతుంది. ఒక బల్ల అంటే పిల్లలు చదువుతూ ఉండేటువంటి ఆ యొక్క పలక మీద ఈ పుల్లతో రాసినటువంటివి చెరుగుతాయేమో కానీ హృదయం అనేటువంటి పలక మీద దేవుని యొక్క మాటలు రాసుకుంటే అవి ఎప్పటికీ కూడా చెరగవు. కానీ దుష్ట సాంగత్యం చేసేటువంటి వారి జీవితాలలో మంచిగా నడిచినప్పటికీ కూడా వాడు మంచితనం పోయి చెడుతనమే వస్తుంది వాళ్ళకి. నా మాట అర్థం చేసుకోండి. ఈ లోకమంతా కూడా ఏ సహవాసం ఇది, ఏ సాంగత్యం ఇది? దుష్ట సాంగత్యమే. దాని మంచి ఎగ్జాంపుల్ చెబుతున్నాను, ముగింపు వచ్చేసాను నేను. దుష్ట సాంగత్యము మంచి నడవడికి చెరుపుడు, మంచిదాన్ని చెరుపుతుందంటే ఇది దీంట్లో ఎంత పవర్ ఉందో. అంటే చెడుకు అనేటువంటిది ఎంత శక్తి ఉందో.
ఎంత ఆకర్షణీయమైనటువంటి బలం ఉందో ఒకసారి గ్రహించగలిగితే, చెడు సాంగత్యం అతను వారితో చేసేటప్పుడు ఈజీగా ఉదాహరణ చెబుతాను మీకు. సమరయ స్త్రీ ఉంది. ఈమె దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి. గతంలో ముందడుగు వేద్దాం. సమరయ స్త్రీ ఉంది. దేవుని నమ్ముకున్న వ్యక్తి, నమ్ముకోలేని వ్యక్తి. ముందుకు వెళ్తాం. ముందు వ్యక్తి నమ్మలేదు. సమరయులు కనుక, ఆమె సమరయ స్త్రీ అన్యురాలు కనుక దేవుని నమ్మలేదు. ఈ సమరయ స్త్రీ ఎవరితో స్నేహం చేసిందంటే, తన భర్త చనిపోయాడంట. భర్త చనిపోయిన తరువాత ఒక 5గురితో స్నేహం చేసిందంట. ఐదుగురితో సాంగత్యం చేసిందంట. ఏంటి సాంగత్యము? మంచిదా చెడ్డదా అనేది చూస్తే ఇప్పుడే చెప్పాను. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పును. మరి ఏం చేసేదంతా కూడా 5గురితో ఏ సాంగత్యం ఇది? ఏమండి? జారులతో నాయనను, లోపులతో నాయనను ఏం చేయకూడదు? సాంగత్యం చేయకూడదు. ఇక వాక్యం చెబుతుంది. ఇక్కడ చూస్తే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపున్నట్టు వాక్యం ఖచ్చితంగా చెబుతుంది. అది ఏం చేస్తుంది? ఈమె అన్యురాలు అయినప్పటికీ తన భర్త చనిపోయాడు. చనిపోయిన తరువాత ఐదుగురితో స్నేహం చేస్తుంది. ఐదుగురు ఎలాంటి వాళ్ళు? మంచివారైతే ఈమెతో మంచిగానే స్నేహం చేస్తున్నాం. ఈ మీరు ఎలాంటి వారు? లోకాశలతో నిండబడినట్టు వారు, లోక కోరికలతో నింపబడిన వారు, లోకంలో ఉండే అనేకమైన ఆశలతో నింపబడినట్టు వారు కనుక వీరేం చేస్తున్నారంటే జారులతో, అంటే జారులతో ఈమె ఒకరు. జారులంటే ఎవరు? చోరులంటే ఎవరు అనే ప్రశ్నలు వేసుకుంటే, చోరులంటే దొంగతనం చేసేవారు, జారులు అయితే దేవుని ఒక మాటలో విరోధమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారు. మరి ఈమె సమరయ స్త్రీ అయినప్పుడు దేవుడు నమ్మలేని పరిస్థితిలో ఉండినప్పుడు ఆమె చేసేటప్పుడు 5గురితో స్నేహం చేసేటప్పుడు 5గురితో కూడా సాంగత్యం ఎలా చేస్తుందంటే బాగా గడిపేది. ఒకరి విషయాలు ఒకరికి చెప్పకుండా తెలియకుండా జరిగిస్తూనే ఉందంట కాలాతీతంలో. అప్పటికి ప్రభుని నమ్ముకుంది. ఎవరికి తెలియదులే అనుకుంది. ఎవరికి నేను చెప్పలేదు కదా అనుకుంది. ఎవరికి ఏ విషయాలు కూడా నేను చెప్పలేదు కనుక తెలియదు కదా అనుకుంది. నేను లోకంలో ఒక సామెత వాడతారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే, చెప్పారా ఒకసారి? లోకమంతటికి కళ్ళు మూసుకొని తాగుతారు. పిల్లికి చీకటి కానీ మనుషుల దగ్గర చీకట అనుకుంటుంది అది కదా. ఏం అనుకుంటుంది? ఎవరు? ఈ సమరయ స్త్రీ అనుకుంటుంది. నేను 5గురిని లవ్ చేశాను. అబ్బా, ఏం చేసింది? లవ్ చేసిందంట. ఈమె యొక్క మనసులో ఉండేది ఏంటంటే లవ్ అంటే ప్రేమ. ఏ ప్రేమ? ప్రేమలో రకాలు ఉన్నాయి సుమా. లోకంలో ఉండే ప్రేమ రకాలు ఏంటంటే 69 ఉన్నాయంట. లోకంలో ఉండే ప్రేమతో కూడే రకాలు 69. యేసయ్య పరిశుద్ధ గ్రంథంలో ఉండే ఒకే ప్రేమ యేసయ్య ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రేమ ఆమె తెలియదేమో, నమ్ముకున్న తరువాత తెలిసిందంట. యేసయ్యని నమ్ముకుంటాను నేను, యేసయ్యతో జీవిస్తాను నేను, యేసయ్యని రక్షణ పొందుకుంటాను, అభిషక్తుడైన వాడు వస్తాడు. ఈ మాటలన్నీ వినండి. అంగీకరించిన తరువాత ఒక సహవాసం కోరి తన ఆలోచనలు నెరవేర్చుకోవాలని అనుకుంది. కానీ అనుకున్న గడియలో, అనుకున్న సమయంలో, అనుకున్న రోజులో యేసయ్య తన ప్రణాళిక చెప్పున ఈ ఆమెతో కూడా వెళ్ళలేదు. కానీ ఆమె ముందు వెళ్తుంది. ఆమె వెనుక యేసయ్య వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడికి? బావి దగ్గరికి. ఏ టైము? 12 గంటల్లో. ఏమన్నా తెలియక అడుగుతాను, 12 గంటల సమయంలో ఎందుకు వెళ్ళాలి? ఉదయాన్నే అంటారు కదా, అందరూ కూడా చైత్ర కడవ పెట్టుకొని నీళ్ళు పోసుకుని వెళ్తారు కదా. 12 గంటల సమయంలో ఇది ఎందుకు వెళ్ళాలి? ఈమె 2 ఆలోచనలు కలిగి ఉండొచ్చు బహుశా. ఒకటవది, ఎవరు చూడరు కదా, నేను యేసయ్య నమ్ముకున్నాను కనుక అనేకమైన వారిని ధృవీకరిస్తానేమో ఒకటి. రెండవది, యేసయ్య నమ్మినటువంటి నేను అభిషక్తుడైన పడిన వాడు ఎప్పుడో వస్తాడో మెసేజ్ నేను కనుగొంటాను, ఆయనకు వచ్చి నేను విన్నాను కనుక తెలుసుకుంటాను అనుకోని ఉండొచ్చు. నావన్నీ ఇక్కడ లేవు, ఉండొచ్చు. కానీ ఆ 12 గంటల వేళ సమయంలో ఎవరు చూడరు కదా అనుకొని చెప్పి బావ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంటర్ అయిపోయారు అయ్యగారు. ఏ అయ్యగారు? యేసయ్య గారు ఎంటర్ అయిపోయారు. అమ్మో, ఈయనేంటి ఎక్కడ చూసినా అక్కడ ఉంటాడు ఆయన. సాధారణమైన వ్యక్తి కాదు కదా ఆయన. నువ్వు వద్దంటే అక్కడే ఉంటాడు.
అనుకుంది, ఎవరు చూడరు కదా, ఎవరు రారు కదా, నేను అక్కడ కడవను తీసుకుని వెళ్ళి కడవ నింపుకొని నీళ్లు నింపుకొని నేను మనలో వచ్చేస్తాను అనుకుంది. అయితే ఎంటర్ అయిపోయిన తర్వాత బాగా దగ్గరికి బాగా సంభాషిస్తున్నారు. ఎవరు సహవాసం చేస్తున్నారు, ఎవరితో సాంగత్యం చేస్తున్నారు? యేసయ్యతో ఈమెతో యేసయ్య ఏం చేస్తుందంటే బాగా దగ్గర ఆ సహవాసము సాంగత్యం స్నేహం కుదురుతూ ఉంది. ఎలాగా? ఆమె అయితే ఎవరితో మాట్లాడదు కదా, అన్యురాలు కదా, ఎవరితో మాట్లాడదు, ఎవరు కల్పించుకోవాలి? ఇప్పుడు ఒక మనిషి రక్షించబడాలంటే నువ్వేం చేయాలి? వారినే కలపాలి. మీది ఏ ఊరండి, ఎక్కడికి వెళ్తున్నారండి, మీ పేరేంటండి, అలా నెమ్మదిగా ఏం చేయాలి? ప్రభుని నమ్ముకున్నారా? ఏసై గురించి ఎప్పుడైనా విన్నారా? ఏసై చెప్పిన మాటలు కానీ టీవీలో కానీ పాస్టర్ గారు కానీ చెప్పిన మాటలు విన్నారా అని ఎంటర్ అయిపోవాలి. కానీ అయ్యగారు అలాగే ఎంటర్ అయిపోయారు. అమ్మా నాకు దాహం వేస్తుంది. ఎందుకు? టైం ఎలాంటిదప్పుడు బాగా ఎండ. 12 అన్నదానికి పై పరిస్థితులు చాలా విలువైనది. 12 చాలా ఉన్నాయి. 12 అన్నదానికి టైంలో ముగిస్తున్నా. యేసయ్యను అంగీకరించడానికి ఆమెతో సంభాషిస్తూ ఉంటుగా, ఆమెతో సాంగత్యం చేస్తూ ఉంటుండగా దీనికి మాట్లాడుతూ ఉంది. కానీ సరైన ఆధ్యాత్మికమైన ఆలోచన ఆమెలో నుంచి రాకపోతుంది. ఎలాంటి ఆలోచన? శారీరకమైన మాటలే ఆడుతూ ఉంది ఈయనతో. ఎలాగా? అమ్మ నాకు దాహం వేస్తుందంటే ఈ యూదుడు కనుక ఆయన సంబంధించిన పొద్దు కుదరదు కనుక, సాంగత్యం కుదరదు కనుక, స్నేహం కుదరదు కనుక, బంధం ఏర్పడదు కనుక, సహవాసం కుదరదు కనుక ఏమంటే లోకానుసారమైన మాటలు ఆలోచన చేస్తుంది. ఏంటి? అమ్మ నాకు దాహం వేస్తుంది, నీళ్ళేమంటే ఆ నీళ్ళు లోతుగా ఉన్నాయి, నీకు ఎలా వస్తాయి అంటే ఆమె ఏమంటే ఒక వ్యక్తి నీరు అడిగాడంటే ఆవుల వంద దగ్గర ర్యాక్ కానీ చేది కానీ బకెట్ కానీ ఉండేటప్పుడు దాంతో తీసి ఇవ్వాలి కదా. అలాంటి లేదు, నీ దగ్గర బకెట్ లేదు, లోతుగా ఉన్న నీళ్ళు నీకు ఎలా వస్తాయి అదే మాటలో. అది తెలియదు. లోకానుసారమైన విషయంలో మునిగిపోయింది, లోక సంబంధమైన సాంగత్యంలో మునిగిపోయింది. సాంగత్యం చేసేవాడు ఎవరన్న విషయాన్ని కూడా తెలియదు. కానీ ఒక నిరీక్షణ ఉంది దానికి. ఏంటది? ఎవరో మెస్సయ్య ఒకసారి వస్తాడు, ఆయన నేను ఎలాగైనా సరే నేను కనుక్కోవాలి అని ఒక నిరీక్షణ ఉంది. కానీ ఇక్కడ సంభాషణ చేసి ఏదైనా సరే లాస్ట్ మాటకు వచ్చేస్తే, అమ్మా ఇప్పుడు నీతో ముచ్చటిస్తూ సంభాషిస్తూ ఉండేవారు ఎవరు తెలిసినా ఆయనే ఈయన. ఆమె హల్లెలూయా. అప్పుడు అన్నది, నేను ఏ ప్రవక్త గురించి ఎదురు చూశానో, ఏ అభిషక్తిని గురించి నిరీక్షించానో, ఏ ప్రవక్త గురించి నేను ఆలోచించానో ఆయన ఈయన నేను చూశాను, నేను మాట్లాడాను ఆయనతో. నేను చాలాసేపు మాట్లాడాను. ఒక్కరిద్దరు ముగ్గురితో కాదండి, ఊరంతా కదిలించేసింది. ఆమె హల్లెలూయా. ఊరంతా ఏం చేసింది? కదిలించేసింది. సాంగత్యం ఎవరితో చేస్తుంది? మొదటి సాంగత్యం ఎవరితోని? ఈ లోక సంబంధమైన స్నేహితులతో, లోకులతో, దోచుకునే వారితో, అందరితో సాంగత్యం చేసింది. ఇప్పుడైతే నిజమైన సాంగత్యం ఎవరిలో దొరికింది అంటే, ఒకసారి వాక్యం చూద్దాం. యోహానుకు రాసిన పత్రిక, యోహాను సువార్త, క్షమించండి, యోహాను సువార్త 4:9. ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు కడి చేయమని. మంచిది, థ్యాంక్ యూ. దేవుని వరమును నీవు ఎరిగి ఉంటే, ఈరోజు మనము కూడా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వరాలను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క శాసనములను ఖచ్చితమైన ఎరగలేకపోయినందువలనే ఇవన్నీ కూడా. దేవుని వరమును నీవు ఎరిగినట్లయితే ఈ మాటలన్నీ ఆడవు, అలక్ష్యం చేయవు. ఈ రోజు మనము కూడా నేను అప్పుడప్పుడు ఆలోచించేస్తాను, చాలా బాధపడి ఆలోచన చేస్తాను. ఏంటంటే తెలిసిన, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండే ప్రతి మాట ఎలాంటిదండి? ఒక్కసారి మేము నోటి నుండి వినాలి. నేను పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట ఎలాంటిది? పరిశుద్ధమైనదే. ఈ మాటలు వింటున్న నీవు నేను కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? చేతనైనంత మట్టుగా, చనిపోయిన వరకు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే
ఏ లోగులు ఉండరు, ఏ దొంగలు ఉండరు, ఏ దోచుకునే వారు ఉండరు, ఏ దుష్ట సాంగత్యాలు ఉండవు, దుష్ట స్నేహము ఉండదు, దుష్ట సహవాసము ఉండదు. మరి ఏముంటుంది? పవిత్రమైన సహవాసమే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఓకే, రైట్. దేవుని వారమును ఎరగలేదు కనుక, తెలుసుకోలేదు కనుక ఆ మాట్లాడుతుంది. ఈరోజు మనము కూడా తెలుసుకోలేదు కనుకనే నేను చాలా బాధపడతాను ఈ మాట విషయంలో. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట పరిశుద్ధమైనదే. ఎవరు రాశారంటారు? అపరిశుద్ధులు రాశారంటారా? వారి అనుభవాలతో కూడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వారిలో రాయించినప్పుడు అవి మనం చదువుతూ ఉండేటప్పుడు మనం ఏం చేయాలి? మరి ప్రతి పరిశుద్ధమైన మాట మనం అనుసరించాలి, అపరిశుద్ధమైన మాటను తీసేయాలి. మరి ఈమెం చేసింది? దేవుని యొక్క వారమును నీవు ఎరుగకపోయినందువలన అంటూ మాట్లాడు. నిజమే, ఎరుగలేదు. మనము ఏమయ్యా, ఏ బాబు, ఏమమ్మా, ఎప్పుడు రక్షించబడ్డాడు? ప్రభు నామములో నాకు ఇప్పటికీ 30 సంవత్సరాల అనుభవం ఉందండి, 15 సంవత్సరాల అనుభవం ఉందండి, 20 సంవత్సరాల అనుభవం ఉందండి అంటారు. కానీ దేవుని యొక్క వరం ఏంటో, దేవుని యొక్క ఆజ్ఞలు ఏంటో, శాసనాలు ఏంటో, కట్టడలు ఏంటో, నిబంధనలు ఏంటో, దేవుని యొక్క మాటలు ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు కొత్తగా రక్షించబడిన దాన్ని ఎవరో సమరయ స్త్రీ, అన్యురాలు. కానీ ఆమె యొక్క సాక్ష్యం ఎలాంటిది? ఇప్పుడు ఊరంతా కదిలించేసింది. ఏమని కదిలించింది? అయ్యో అయ్యో, మీరందరూ ఇక్కడ ఉన్నారా? రండి రండి రండి, నాతో చెప్పిన విషయాలన్నీ కూడా మీతో నేను చెబుతున్నాను, రండి రండి రండి. ఎక్కడికి? ఊపిరి తీయకుండా పిలిచేస్తుంది. ఎక్కడికి? అపోస్తలుల బోధ వినలేని వారు. వినిన నీవు నేను మనం ఏం చేస్తూ ఉన్నాం? అపోస్తలుల బోధ నీ దగ్గరికి వస్తూ ఉంది, నువ్వేం చేస్తూ ఉన్నావు? ఇవి అపోస్తలుల బోధ పునాదిలో కట్టబడ్డావా? స్థిరముగా పునాది వేసుకున్నావా? వేసుకుని దేవుని యొక్క సహవాసంలో నీవు జీవించగలిగితే ఈ దుష్ట సహవాసంలో నీవు ఉండలేవు, దుష్ట సాంగత్యంలో ఉండలేవు. ఆ సాంగత్యం నుంచి విడిపించబడి ఎలాగా? ఒక మాట చెప్పేశాడు, ఎప్పటికీ నిజము చెప్పట్లేదంట. ఏమమ్మా, నాకు తెలియక అడుగుతున్నాను, నీకు నీ భర్త ఉన్నాడా? ఖచ్చితంగా చెప్పేసిందండి. మోమాటం లేకుండా ఖచ్చితంగా చెప్పింది. ఏమమ్మా, నీ భర్త ఉన్నాడంటే ఏం చెప్పింది? భర్త లేడని చెప్పేసింది. ఆ మాట మాత్రం ఖచ్చితంగా చెప్పింది. అది ఇప్పుడు నీకు ఎంతమంది ఉన్నారు? 15 ఉన్నారంట. అప్పుడు అనిందంట సత్యం గుర్తించి, ఈయన ప్రవక్త. అంటే ఏంటి? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో, ఏమి ఇప్పుడు జరుగుతూ ఉందో ఇవన్నీ కూడా ఏం చెప్పి లాభం లేదనుకుంది. అప్పుడు అన్నది, అయ్యా నీవు ప్రవక్తవు. ఆ సత్యం గుర్తించాలి సంఘము. దేవుని యొక్క మాటలు గుర్తించాలి సంఘము. సాంగత్యము ఎవరితో చేస్తున్నావు గుర్తించాలి సంఘము. మానవుని యొక్క జీవితంలో ఆమె చేసే సాంగత్యం ఎవరితో? ఎంతవరకు? 5 వరకు కలిసి. ఇప్పుడైతే నిజమైన సాంగత్యం నా యేసులోనే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అటు యేసయ్యను గూర్చి విన్నది, యేసయ్యతో మాట్లాడింది, సమాజాన్ని అంతటిని తరలిది తీసుకుని వచ్చింది, యేసయ్యకు మహిమకరంగా నిలిచింది. ఈ రోజున దేవుని యొక్క మాటలు నీ జీవితంలో సహవాసం, ఏ సహవాసంలో ఉన్నావు? స్నేహంలో ఏ స్నేహం చేస్తూ ఉన్నావు? ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నావు? సాంగత్యం, నీ సాంగత్యం దేవునితోనా, ఈ లోక సంబంధమైన వారితోనా? ఒక్కసారి ఆలోచించు. దుష్ట సాంగత్యంలో ఉన్నావు అనుకో, నీవే చెరిపివేయబడి చెడిపోతావు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని మంచిగా నడుస్తూ ఉండే వాని వలన ఈ దుష్ట సాంగత్యం పారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. మొదటి ఆదాము ద్వారా ఈ లోకానికి దుష్టత్వము వచ్చింది. కడపటి ఆదామైనటువంటి యేసయ్య ద్వారా దుష్టత్వం పారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఏ రోజున యేసయ్య మాట్లాడుతున్న జీవితంలో ఏ సహవాసంలో ఉన్నాం? ఏ స్నేహంలో ఉన్నాం? ఏ సాంగత్యంలో ఉన్నాం? ఎవరితో స్నేహం చేస్తున్నాం? ఈ లోకంలో ఎవరితోనైనా స్నేహం చేస్తున్నా, పాస్టర్ గారితోనే చేయలేడు బాబు. ఆయన వాక్యం చదివా లేదా? ప్రార్థన చేస్తున్నావా లేదా? సంఘానికి వచ్చావా లేదా? మీ అమ్మ నాన్న మాట వింటున్నావా లేదా? ఏమండి మంచిగా చేద్దావా? ఏమండి ఈ మంచిగా చేద్దావా? వాళ్ళ దృష్టిలో చేద్దావే. కారణం ఏంటి? ఇవే అడుగుతారు ఆయన. మరికేం అడగరు పాస్టర్ గారు. అదే లోకంలో ఉన్నారు, అదే ఎలా కాకుతుందా, వెళ్తాం వద్దామా అంటారు. ఓహో కదండి. మానవుని యొక్క జీవితంలో ఏ లోకంలో ఏ సహవాసం కలిగి ఉంటున్నావో, ఏ స్నేహం కలిగి ఉంటున్నావు, ఏ సాంగత్యం కలిగి ఉంటున్నావు, ఒక్కసారి ఆలోచన చేయగలిగితే యేసయ్య నిన్ను అడుగుతున్నాడు ఈ సమయంలో,
నీవు నాతో చేస్తావా? నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నా, సహోదరులని పిలుస్తున్నా. నా సహవాసం కోరి మీరు ఉండాలని కోరుతూ ఉన్నాను. నీవు ఆ సహవాసంలోకి వస్తావా? వచ్చినట్లయితే నేను ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఎవరు కదలనివ్వరు. కారణం ఏంటి? మీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, ప్రార్థన యందును ఎడతెగక వాటి మీదనే మీరు ఏం చేసుకున్నారో పునాది వేసుకున్నారు. ఆ సహవాసంలోనే ఎదుగుతున్నారు. ఈ రోజున మనము కూడా ఎవరిలో ఎదుగుతున్నామో ఒకసారి ఆలోచన చేసి, ప్రభువా నిజమే, నేను ఈ సహవాసంలో ఎదుగుతున్నాను, ఈ సాంగత్యంలో ఎదుగుతున్నాను, ఈ స్నేహంలో ఎదుగుతున్నాను, నాది తప్పే అని ఒకసారి నువ్వు గ్రహించగలిగితే ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడాడని దాన్ని బట్టి దేవుడికి సంతోషం కలుగుతుంది. ఒకవేళ ఇంకా ఇప్పుడైనాను దేవుని మాటలు విన్న తర్వాత నీవు నేను కూడా ఆలోచించకపోతే, ఒక్కసారి గ్రహించకపోతే దేవుడిని హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున ఏ సహవాసం కలిగి నడుస్తున్నావో ఆ సహవాసం నిజమైనదా, అవునా కదా, దేవునిదా లోక సంబంధమైనదా? ఒక్కసారి ప్రశ్నించుకొని నీ జీవితాన్ని ఏసైనా కట్టుకోవాలని హెచ్చరిస్తూ ఈ నా కొద్ది మాటలో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థించాలి.